ఇలాంటి కష్టం పగవాడికి కూడా రావద్దు. ఇలా ఎందుకన్నానో వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. సో హలో గైస్, నేను నా ఫ్రెండ్ కలిసి ఎక్కడికి వచ్చామో తెలుసా? సో మేమైతే హైదరాబాద్ లో ఉన్న సాలార్జంగ్ మ్యూజియం కి అయితే వచ్చేసాం. మేము మాత్రం ఈ టికెట్స్ అయితే ఈ క్రౌడ్ నుంచి ఎలా తీసుకున్నామో అర్థం కావట్లేదు. మేము ఏ టికెట్స్ తీసుకున్నామని చెప్తే షాక్ అవుతారు. మేమైతే చిల్డ్రన్ టికెట్స్ తీసుకున్నాం. మీరు షాక్ అవ్వలేదు, ఎందుకంటే మీలో కూడా ఎవరో ఒకసారి ఇలా చేసి ఉంటారు. ఒకవేళ చేసి ఉంటే కామెంట్ అయితే చేయండి. ఒకసారి క్రౌడ్ ఎలా ఉందో చూడండి. ఇంత పెద్ద క్రౌడ్ లో మేమైతే చిల్డ్రన్ టికెట్స్ తీసుకొని ఫైనల్ చెకింగ్ అయితే కంప్లీట్ చేసాం. ఈ చెకింగ్ చేసేటప్పుడు మాకైతే చాలా అంటే చాలా భయం ఉండే, ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా ఆపుతారేమోనని. ఫైనల్ గా ఎవరైతే ఇక్కడ ఆపలేదు, కానీ ఈ ఎంట్రన్స్ లో ఇంత బ్యూటిఫుల్ ఉంటుందని అస్సలు ఉంచలేదు. ఒకసారి చూడండి. సో గైస్, నేను నా ఫ్రెండ్ కలిసి ఫైనల్గా ఎక్స్ప్లోర్ చేద్దామని ఎక్స్ప్లోర్ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఫ్రెండ్ తోటి ఎక్స్ప్లోర్ చేస్తున్నామంటే ఎలా ఉంటుంది మీకు అయితే తెలిసిందే. సో ఇక మ్యూజియం అంటేనే మొత్తం రాజుల గురించి హిస్టరీ అయితే ఉంటుంది. సో మేమైతే ఈ హిస్టరీని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక ప్లేస్కి అయితే వచ్చేసాం. సో ఆ ప్లేస్ అయితే ఇదే. ఈ ప్లేస్ దేనికి ఫేమస్ ఒకసారి మీరైతే కామెంట్ చేసి చెప్పండి. సో ప్లీజ్ అయితే కామెంట్ చేయండి. అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఫైనల్గా ఓల్డ్ వెపన్స్ అన్ని ఎక్స్ప్లోర్ అయితే చేసేసాం. సో మేమైతే దీని తర్వాత లంచ్ చేసిన తర్వాత మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేమైతే చార్మినార్కి వెళ్తున్నాం. సో నాకు మాత్రం నా ఫ్రెండ్ అయితే ఒక 2 to 3 కిలోమీటర్స్ నడిపించాడు, ఎందుకంటే ఫ్రెండ్స్ కూడా వస్తే అలానే ఉంటుంది తెలిసిందేగా. నేను స్టార్టింగ్లో అలా ఎందుకు అన్నాను ఇప్పుడు చూడండి. ఆల్రెడీ 6 అవుతుంది, ఒక్క బస్సు లేదు. సో చూసారుగా, మేమైతే 2 hours బస్ కోసం అయితే వెయిట్ చేసాం. అలాగని ర్యాపిడో చేస్తే ర్యాపిడో కూడా ఎవరు తీసుకోలేదు. సో అందుకనే స్టార్టింగ్లో అలా అన్నాను. మీకు ఈ మినీ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అయితే చేయండి ప్లీజ్.